ఆ మధ్యన వెనిజులా అధ్యక్షుడు మదురో అమెరికా అధ్యక్షుడిని దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపో అన్నాడు. అమెరికా అధ్యక్షుడు 450 కోట్ల రూపాయలు ఇస్తాను మదురోని పట్టుకొచ్చిన వాళ్ళకంటే 500 కోట్ల రూపాయలు ఇస్తాను ట్రంప్ని పట్టుకొస్తానని అతను కూడా ప్రకటించాడు. పైగా అమెరికా అధ్యక్షుడు స్టేట్మెంటు దానికి ఒక మ్యూజిక్ వేసి దమ్ముంటే పట్టుకో అన్నటువంటి కోణంలో డ్యాన్సులు కూడా వేశాడు మదురో. ఇప్పుడు అతను వాళ్ళ భార్య జైల్లో ఉన్నారు. అయితే అదే అమెరికా అహంకారాన్ని అయితే నేను అంగీకరించను, కానీ అట్ ద సేమ్ టైం ఇది జరిగింది. ఇప్పుడు కొలంబియా, మెక్సికో, క్యూబాల సంగతి కూడా చూస్తానంటున్నాడు. ఇప్పుడు తాజాగా చూస్తే కొలంబియా అధ్యక్షుడు గుప్తావో పెట్రో సవాల్ విసిరాడు. వెనిజులా అధ్యక్షుడు మదురో తరహాలో నన్ను కూడా పట్టుకో అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అడుగుతున్నాడు. ట్రంప్ రా నన్ను పట్టుకో, ఇక్కడ నీకోసం వేచి చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. అమెరికా మా మీద బాంబులు వేస్తే మా దేశంలో రైతులంతా పర్వతాలు గెరిల్లా పోరాట ఎదురుగా మారుతారు. దేశమంతా ప్రేమించే గౌరవించే అధ్యక్షుని వాళ్ళు బంధిస్తే ప్రజలు తమలోని చిరుతుపులిని నిద్రలేపుతారు. నేను మళ్ళీ ఆయుధం పట్టబోనని గతంలో ప్రమాణం చేశా, కానీ నా దేశం కోసం మరోసారి ఆయుధాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నా అండ్ గుప్తానో పెట్రో ట్వీట్ చేసుకొచ్చారు. గుప్తానో పెట్రో ఒకప్పుడు కమ్యూనిస్ట్ గెరిల్లా విభాగ నేత. 1990 దశకంలో ఆయన ఆయుధం వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు. క్రమంగా ఎదిగి కొలంబియా అధ్యక్షుడు అయ్యాడు. మదురో కూడా కొన్ని నెలల క్రితం దమ్ముంటే పట్టుకోమని సవాల్ వేసడం అన్నది ఇప్పుడు చర్చకు వస్తుంది అన్నమాట.